కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనతో పాటు శంభీపూర్ రాజును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన వివాదంతో ఇవాళ అరికెపూడి గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో బాచుపల్లిలో శంభీపూర్ రాజు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి అరికెపూడి గాంధీ ఇంటికి బయలుదేరబోయారు కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు. వారిద్దరిని వెళ్లనీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీ ఇంటికి వెళ్లేందుకు అనుమతి లేదని ఇద్దరిని బలవంతంగా ఇంట్లోకి పంపారు పోలీసులు. అరికెపూడి ఇంటికి బయలుదేరే ముందు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గాంధీ ఇంటికి వెళ్తున్నామని, అక్కడికి వెళ్లాక మళ్లీ మాట్లాడతానని చెప్పారు. అయితే గాంధీ ఇంటికి కౌశిక్ రెడ్డిని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ని బలవంతంగా హౌస్ అరెస్ట్ చేశారు. మా జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు గారు పిలిపించినట్టు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇలా వాళ్ళ నాయకత్వంలో మేము ఇవాళ ఇప్పుడు గాంధీ గారి ఇంటికి మీటింగ్ కి బయలుదేరబోతా ఉన్నాం. ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా, నాకు కాన్వే కూడా రెడీ అయింది. ఆడికి బయలుదేరిన తర్వాత ఆడేం మాట్లాడాలో ఆడ మాట్లాడతాం. నిన్న జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లకుండా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశామని తెలిపారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. కౌశిక్ రెడ్డితో పాటు శంభీపూర్ రాజును కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. మేడ్చల్ జోన్ పరిధిలో శంభీపూర్ రాజు ఇంటి నుంచి అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలంతా గ్యాదర్ అవుతుండగా వారందరినీ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మేడ్చల్ జోన్ పరిధిలో 144 సెక్షన్ విధించామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు డీసీపీ కోటిరెడ్డి. నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకి భంగం వాటిల్లొద్దన్న ఉద్దేశంతో ఇక్కడ శంభీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం, చుట్టూ ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా, ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఒక పక్క గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడము. ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉండని తెలిసింది, వారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ హౌస్ అరెస్ట్ చేసాం. సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి, పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. గాంధీ గారు ఇప్పటికి కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుని అంటూ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ ఉన్నాడు. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మా ఎమ్మెల్యే గారి ఇంటికి పోతే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? గాంధీ గారు మీరు నీతి నిజాయితీ గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి మీకు అవి ఏమన్నా ఉంటే మీరు పోలీసు ఇక్కడ నుంచి పంపేయండి, లేదా మీరే కేంద్ర కార్యాలయంగా మన నాయకుడు కేసీఆర్ గారి ఇంటికి రండి, లేదా మన జిల్లా పార్టీ ఆఫీస్కి రండి. మీ గౌరవాన్ని పెంచుకోండి. రాజకీయాల్లో హుందాతనం అవసరము. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన మీరే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారని చెప్పేసి మీ ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ మీరే బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నారు. మీరు ఎక్కడున్నారు అని తెలవడం కోసం మేము వస్తాం. మీరు బీఆర్ఎస్లోనే ఉంటే మేము కండువా వేస్తాం కదా. మేము ఏమంటున్నాం, గాంధీ గారింటికి వెళ్తాం, వారిని కలుస్తాం, వారికి కండువా వేస్తాం, వారిని తీసుకెళ్ళి మా నాయకుడు కేసీఆర్ గారిని తీసుకెళ్తా అంటున్నాం. పోలీసు వాళ్ళు ఇంత అడావిడి చేసి, ఇంతమంది అరెస్టు చేసి, ఇంత గృహ నిర్బంధాలు మా ఎమ్మెల్యేలు జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం మాత్రం మంచిది కాదు.